కాళేశ్వరం కమిషన్ ఎట్టకేలకు ప్రభుత్వానికి తుది నివేదికను అందించింది. ఇందుకే ఆ నివేదికలో ఏ అంశాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సో ప్రభుత్వానికి చేరుకుంది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్. ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ సమర్పించింది. పీసీ ఘోష్ కార్యాలయానికి వెళ్లి నివేదిక అందుకున్నారు ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా. ఇరిగేషన్ సెక్రటరీ నుంచి చీఫ్ సెక్రటరీకి, అక్కడి నుంచి సీఎం కార్యాలయానికి నివేదిక చేరుకోబోతోంది. 400 పేజీలతో తుది నివేదికని సమర్పించింది కాళేశ్వరం కమిషన్. ప్రధానంగా 3 అంశాల ఆధారంగా ఈ నివేదికని రూపొందించింది. డిజైన్లో మార్పులు చేర్పులు, నిర్మాణ లోపాలు, ఆర్థిక అంశాలు, ఈ 3 అంశాల ప్రాతిపదికన నివేదికని సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించింది. నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేయడం, ఐఏఎస్లు ఇంజనీర్ల మధ్య సమన్వయ లోపం, రికార్డుల నిర్వహణలో కూడా ఘోరమైన లోపాలు, పూర్తి స్థాయి అనుమతులు లేకుండానే డిజైన్ల మార్పులు, డిపిఆర్లో మార్పులు, హై లెవెల్ కమిటీ అనుమతి లేకుండా బడ్జెట్ రిలీజ్, నిధుల సేకరణ, ఇవన్నీ ఏ రకంగా జరిగాయి, క్లారిటీ లేకపోవడం లాంటి విషయాలన్నింటినీ కూడా తన నివేదికలో ప్రస్తావించింది ఈ కమిషన్. మా ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారం అందిస్తారు. శ్రవణ్, మొత్తం 400 పేజీల రిపోర్ట్ అంటున్నారు. తుది నివేదికగా ఈ రిపోర్ట్ని మనం చూస్తూ ఉన్నాము. ఇందులో చాలా అంశాలను స్పృశించారు. వాటికి సంబంధించి ఏ పాయింట్స్ కమిషన్ ప్రభుత్వానికి నివేదించింది అన్నది ఎప్పటికల్లా బయటకు వస్తుంది? ఎంతో చర్చనీయాంశంగా మారిన అంశం కాళేశ్వరం కమిషన్ లో అవకతవకలు జరిగాయన్నది. కాళేశ్వరం కమిషన్ 2023 సమయంలో కుంగిపోయింది, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. సో ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవకతవకలు జరిగాయని భావించిన ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. సుదీర్ఘంగా విచారణ జరిపిన కమిటీ దాదాపుగా 119 మందిని విచారించింది. వివిధ స్థాయిల్లోని అధికారులను, ఇంజనీరింగ్, ఇరిగేషన్ అధికారులను వివిధ స్థాయిల్లోని ప్రభుత్వ స్థాయి నుంచి కింది స్థాయి, క్షేత్రస్థాయి అధికారుల వరకు అందరినీ విచారించిన తర్వాత ఆఖరికి గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రిని, దాంతో పాటుగా ఇరిగేషన్ మంత్రిని, దాంతో పాటుగా ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్, హరీష్ రావు, దాంతో పాటుగా మాజీ ముఖ్యమంత్రిని కూడా విచారించిన తర్వాత తుది నివేదికను సమర్పించడం జరిగింది. సో ఈ రోజుతో కాళేశ్వరం కమిషన్ గడువు ముగిసిపోయింది. సో దాంతో ఈ రోజు కాళేశ్వరం బీఆర్కే భవన్ లో ఉన్న కాళేశ్వరం కమిషన్ కి ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా చేరుకున్నారు. రాహుల్ బొజ్జా చేరుకున్న తర్వాత కమిషన్ కార్యాలయంలో జస్టిస్ పీసీ ఘోష్ ను కలిశారు. కమిషన్ నుంచి ఫైనల్ రిపోర్టును మొత్తం 400 పేజీలలో ఫైనల్ రిపోర్టును సిద్ధం చేశారు. మొత్తం 3000 పేజీల డాక్యుమెంటేషన్ తో 400 పేజీల ఫైనల్ రిపోర్ట్ ను సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. దాన్ని 2 సీల్డ్ కవర్లలో ప్రభుత్వానికి నివేదించారు. ఇప్పుడు రాహుల్ బొజ్జా ఇరిగేషన్ సెక్రటరీ నుంచి ఈ నివేదిక ఏదైతే ఉందో చీఫ్ సెక్రటరీకి వెళ్తుంది. చీఫ్ సెక్రటరీ నుంచి సీఎం కి ఈ రోజే చేరుతుందనేది ప్రస్తుతం ఉన్న సమాచారం. ఓవరాల్ గా ఈ మొత్తం వ్యవహారంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్ లో ఈ మూడు బ్యారేజ్ లో ఎక్కడెక్కడ ఎటువంటి లోపాలు జరిగాయనేది 3 సపరేట్ కేస్ స్టడీస్ అంశాలుగా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. మేడిగడ్డలో 3 అంశాలను ప్రస్తావన తీసుకున్నారు. డిజైన్స్ లో మార్పులు ఎందుకు జరిగింది, దాంతో పాటు నిర్మాణంలో ఎటువంటి లోపాలు జరిగాయి, దాంతో పాటు ఆర్థిక పరమైన ఎటువంటి అవకతవకలు జరిగాయనే అంశాలను కాళేశ్వరం కమిషన్ ఈ 3 విభాగాలుగా విభజించి రిపోర్ట్ ని తయారు చేసింది. అలాగే మేడిగడ్డకు, అన్నారానికి, సుందిళ్ళకి సపరేట్ గా 3 రిపోర్ట్లను విడివిడిగా స్పెసిఫిక్ గా మెన్షన్ చేసినట్టుగా తెలుస్తోంది. మరోపక్క కాళేశ్వరం బ్యారేజ్ గురించి ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటూ వస్తుంది. కాళేశ్వరం కమిషన్ అంటే ఒక మేడిగడ్డ మాత్రమే కాదు, 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజ్లు, 2203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల నీటి వినియోగం. కాళేశ్వరం కూలిందని ఎవరైనా అంటే అది పూర్తిగా కూడా అవగాహన రాహిత్యం అంటూ ఇటు హరీష్ రావు పలు సందర్భాల్లో చెప్పుకుంటూ రావడం జరిగింది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు కూడా ఇచ్చారు. ప్రభుత్వం కూడా అంతే ధీటుగా గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మనీ ఏటీఎం గా మాత్రమే వాడుకుంది అనేది గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఘాటుగా స్పందించిన నేపథ్యంలో ఎంతో ఉత్కంఠగా కూడా ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ గురించి గొప్పగా చెప్తున్న సందర్భాలు, మరోపక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఇది పూర్తిగా అవకతవకలతో కూడిన రిపోర్ట్ అని చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు కాళేశ్వరం కమిషన్ తన తుది నివేదికను ప్రభుత్వానికి అందించినట్టుగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు రాహుల్ బొజ్జా ఇరిగేషన్ సెక్రటరీ రిపోర్ట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ రిపోర్ట్ ఇప్పుడు సిఎస్ దగ్గరికి వెళ్తుంది. నెక్స్ట్ సిఎస్ నుంచి సీఎం దగ్గరికి వెళ్తుంది. ఈ రోజే సీఎం దాంతో పాటుగా కూడా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్,
దీని మీద రిపోర్ట్ లో ఫైనల్ రిపోర్ట్ లో ఏముంది అనేది చర్చించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి Alright. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది దీన్ని అసెంబ్లీలో చర్చించి దీని మీద వాస్తవాలను బయట ప్రపంచానికి చూపిస్తామన్నట్టుగా చెప్పిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా తీసుకుంటున్నది వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ శ్రవణ్.